ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. ఐజాయా చాప్టర్ 7 and verse 4. భద్రము సుమి, నిమ్మలించుము, సిరియన్లు రెమాలియా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవయనీయకము. And say unto him, take heed and be quiet, fear not, neither be faint-hearted. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము జీవమగలదండి. అది మనతో మాట్లాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మన జీవితాలు ఎలాగున్నా వాక్యము ధ్యానిస్తున్నప్పుడు వాక్యము మనతో మాట్లాడుతుంది. అంటే వాక్యమైనటువంటి దేవుడే మనతో మాట్లాడతారు. కాబట్టి వాక్యం ధ్యానిస్తే ఆ వాక్యం యొక్క విలువ, ఆ వాక్యం యొక్క నడిపింపు ద్వారా మన జీవితాలు నడిపించబడినప్పుడు పిల్లరా ఎలాంటి అపాయంలో నుంచి తప్పించబడతాం, ఎలాంటి శ్రమలో నుంచి తప్పించబడతాం, ఎలాంటి భద్రత మనం కలిగి ఉంటాం. కాబట్టి వాక్యం ధ్యానించండి. ఇక్కడ చూసినట్లయితే భద్రము సుమి, నిమ్మలించుము, నీ గుండె అవనీయకము. ఈ మాటలు పిల్లరా ఎవరైతే భయపడుతున్నారో, ఎవరంటే ఈయన రాజుగారు, ఆహాజు రాజు, మరి ఇశ్రాయేల్ రాజు, మరి అన్యరాజు కూడా వారి మీద యుద్ధానికి వస్తున్నారు అని విన్నప్పుడు అక్కడున్నటువంటి ప్రజలు, యూదా జనాంగము, దావీదు సంతానం వారంతా భయపడ్డారట. నా ప్రియ సహోదరి, అవును, కొన్నిసార్లు మన సొంత ఇంటి వారి ద్వారా మనకు భయం కలుగుతుంది, బయట వారు మన భయం కలుగుతుంది. ఆ సమయంలో మనకు ఆధారమైనటువంటి వారు ఎవరంటే, కొండల దట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనే దావీదు వలె పైకి చూసినాడు పిల్లరా. దేవుడు మనకు సహాయం పంపిస్తారు, తగిన రీతిగా మన బలపరుస్తారు, నిమ్మలింపజేస్తారు. భయములో నుండి మన దేవుడు, మన రక్షకుడు మనకు జయాన్ని, విడుదలనిస్తారు. ఈ యొక్క కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయన, ఎన్నోసార్లు మా జీవితాల్లో భయము, వణుకు, ఎన్నో రీతిలుగా కలవరములు ఉన్నాయి ప్రభువా. అయితే వీటి నుంచి మాకు జయం కావాలంటే మీ మాట వినాలి. ఎప్పుడైతే ప్రభువా ఆహాజు భయపడ్డాడు, రాజు అయినప్పటికీ ప్రభువా, మరి ఇశ్రాయేలు రాజు వస్తున్నాడని, ఆ యొక్క అన్య దేశం నుంచి రాజు వస్తున్నాడు యుద్ధానికి విన్నప్పుడు ఆ ప్రజలు భయపడ్డారు, రాజు భయపడ్డాడు. ఆయన ఈ యొక్క పరిస్థితులు అనేకమైన సార్లు మా జీవితాల్లో కూడా కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ వైపు చూస్తామో ప్రభువా, మాకు విడుదల, జయం కలుగుతుంది. అలాంటి కృప ఉదయకాల సమయంలో మా అందరికీ దయచేయండి. మా పిల్లల కుటుంబాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా రీతిలుగా, ఆయా పరిస్థితులు బట్టి ప్రభువా, ఉన్నటువంటి స్థితిని బట్టి భయము, నెమ్మది లేకుండా ఉంటుంది. కానీ నాయన, మీరు మా యొక్క తోడు, మా ఆదరణ, మా యొక్క నిరీక్షణ, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీ సహాయం మెండుగా మాకు దయచేయమని మళ్ళీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here we read from Isaiah 7:4, take heed and be quiet, fear not, neither be faint-hearted. This was God's message through the prophet Isaiah to King Ahaz, who was terrified because of the threat from neighboring kings. God reminds us not to panic when troubles or enemies rise against us. Be quiet means to stay calm and trust in His plan, rather than letting fear control our heart. Fear not is God's assurance that He is in control, no matter how strong the opposition looks. My friends, let us trust this wonderful God who could help us at all times and brings rest into our hearts. Amen.